శివ మేకింగ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ దేవర 80% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్లో రాబోతుంది. గ్లిమ్స్ పేలింది. దాని బ్యాక్గ్రౌండ్ మీద మిక్స్డ్ టాక్ పెరిగింది. దానికి కారణం ఇంగ్లీషే. అక్కడే సమస్య వచ్చినట్టుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మీద ట్రోలింగ్ మొదలైంది. మొన్నటి వరకు తమన్ మీద మహేష్ ఫ్యాన్స్ దాడి చేస్తే ఇప్పుడు తారక్ అభిమానులు వంతొచ్చినట్టుంది. దేవర పార్ట్ 1 ఈ సమ్మర్ లో రాబోతోంది. జాన్వీ కపూర్ తో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా సందడి గ్లింప్స్ తోనే మొదలైపోయింది. అంతా బానే ఉంది, కానీ ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద అనిరుద్ పైత్యం మీద కామెంట్ల వర్షం పెరిగింది. ఆల్రెడీ కొన్ని సినిమాలకు వాడిన మ్యూజిక్ ని దేవర్కి కట్ పేస్ట్ చేసిన అనిరుద్ అంటూ కామెంట్లు పెంచారు. అది కూడా పక్కన పెడితే ఇంగ్లీష్ పాటలాగా అటువంటి వర్షన్ అనిరుద్ ప్లాన్ చేయడం కొంప ముంచేలా కనిపిస్తోంది. లియో మూవీలో కూడా ఇంగ్లీష్ సాంగ్ ఉంది. కమల్ హాసన్ తో లోకేష్ కనకరాజ్ తీసిన విక్రమ్ మూవీలో కూడా అలాంటి ఇంగ్లీష్ పాటే పెట్టాడు అనిరుద్. ఇది లోకేష్ కనకరాజ్ నిర్ణయం వల్లే జరిగిందో లేదంటే తనిచ్చిన ఫ్రీడమ్ వల్ల అనిరుద్ధే చేశాడు. కానీ ఆ రెండు మూవీల్లో ఇంగ్లీష్ సాంగ్స్ వర్కౌట్ అయ్యాయి. దీంతో అదే పద్ధతిని దేవర్కి అప్లై చేయబోయాడు అనిరుద్. ఆ ప్రాసెస్ లోనే అదే పాటని దేవర బీజిఎం గా వాడాట. అది సోసోగా ఉండడంతో కామెంట్లు పెరిగాయి. దేవర్కి క్వాలిటీ గ్రాఫిక్స్ దొరికినా క్వాలిటీ మ్యూజిక్ వస్తుందా అని అంటున్నారు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ తెలుగు సినిమాలకు క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వరనే కామెంట్లతో సోషల్ మీడియాలో దండయాత్రలు పెరిగాయి.